ఇండిపెండెంట్ ఉమెన్ గా తన కొడుక్కి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఒక మహిళ 55 ఏళ్ల వయసులో పిల్లలకి భారం కాకూడదని మరో మహిళ విశాఖలో సెల్ఫ్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న డ్వాక్రా రుణాలను తీసుకుని ర్యాపిడ్ డ్రైవ్ ని ప్రారంభించుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త ఆలోచనలకి శ్రీకారం చుట్టిన విశాఖ వనితలతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసం అనేకమైన కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా డ్వాక్రా మహిళలకి ప్రత్యేక రుణ సదుపాయాలను కూడా కల్పించడంతో ఈరోజు విశాఖపట్నంలో మనతో చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ బైక్స్ ని డ్వాక్రా లోన్స్ ద్వారా తీసుకుని వీళ్ళంతా కూడా కొత్తగా మహిళా ర్యాపిడో సిస్టమ్ ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు తమకి ఉపాధిగా ఉంటుంది ఈ రకమైన ఆలోచన చేస్తే అన్నది వీళ్ళందరి అభిమతం. అయితే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. మరి ఈ డ్వాక్రా లోన్స్ తీసుకొని మహిళా ర్యాపిడ్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళవేంటి అనేది. హాయ్ అండి, ఈరోజు మీరు ఆల్రెడీ ఒక బైక్ని డ్రైవ్ చేయాలంటేనే ఒక ఉమెన్ కొంచెం ట్రాఫిక్ టైంలో అట్లా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మీరు డ్వాక్రాలో లోన్స్ తీసుకొని ర్యాపిడోస్ని స్టార్ట్ చేసి, అంటే మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ర్యాపిడో వేయాలన్న ఆలోచన కానీ ఎందుకు వచ్చింది? ఇది కొంచెం టాస్కే కదా మీకు, అంటే భయాన్ని ఇస్తుంది కదా, కానీ అవన్నీ కూడా మీరు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలన్నా? నేను సింగిల్ పేరెంట్ని. ఈ బాబుని చదివించాలన్నా ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు నాకు. దట్స్ వై ఈ బాబుకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి అంటే నేను ఖచ్చితంగా ఏదో పని చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరకకపోవడం, జాబ్ నుండి రిజెక్ట్ చేయడం అలాంటివి చాలా ఫేస్ చేశాను. దట్స్ వై నేను ఏదైనా సొంతంగా పెట్టుకోవాలనుకున్నాను. కాబట్టి గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకి ఈ ర్యాపిడోస్ ఇచ్చింది అన్నప్పుడు ఫస్ట్ నేను అప్లై చేయడానికి గల కారణం వీడికి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని. ఒక సింగిల్ పేరెంట్గా తను ఒక మంచి ఫ్యూచర్ తన కొడుకుకి ఇవ్వాలని ఈరోజు ఈ ర్యాపిడో అన్నదాన్ని తను తీసుకున్నానని అంటున్నారు. నిజంగానే ఒకసారి ఇంకా చాలామంది ఉన్నారు. అమ్మ, మీరు ర్యాపిడో ఆల్రెడీ మీరు డ్వాక్రా లోన్ అప్లై చేసి ఈ బైక్ని పర్చేస్ చేసుకున్నారు. సో ర్యాపిడో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే జనరల్గా మగవాళ్ళు చేసే పని చాలా ట్రాఫిక్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కానీ మీరు ఈ ఏజ్లో ఎంచుకున్నారు కదా, ఏంటమ్మ కారణం? మరి ఈ ఏజ్లో చేయకపోతే చేయలేం కదండి. ఇప్పుడు ఏంటంటే వయసు అవుతున్న కొద్ది మనకి పిల్లల మీద ఆధారపడలేము. ఆయన చేత ఏంటంటే నా కాళ్ళ మీద నేను బతకాలనే ఉద్దేశం మీద నేను చేసుకుంటున్నాను. ఏదో పిల్లడు తెస్తాడు తక్కువ జీతం, నేను పిల్లల మీద ఇప్పుడు పెట్టి నేను పడవలను అంటే నాకు ఇది ఎవరు కదా. 22 సంవత్సరాలు నేను సంఘం ఎత్తి ఆయన చేత ఏంటంటే ఇది చేసుకొని ఏదో ఓ పార్ట్నర్ ఒక ఆఫ్ చేసుకుని ఆఫ్ ఇదవుదామని చేస్తాం. అంటే మహిళల కోసం రన్ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో అంటే మీరు మీతో పాటు మహిళల్ని ఈ ర్యాపిడోకి డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఇలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అది చూస్తే? అంటే జనరల్గా ఇంతకుముందు మనం వెళ్ళలేకపోయే వాళ్ళం, బయటికి వెళ్తే ఆటో ఎక్కడము బస్సు ఎక్కడము సెక్యూరిటీ ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు ర్యాపిడోతో కొత్త జర్నీని స్టార్ట్ చేశారు కదా, మీకు ఇంట్లో ఉన్నా అది తప్పదు, ఈదిలోకి వెళ్ళా అది తప్పదు. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. అలాగని ఇంట్లో కూర్చుంటే ఎవరు పెట్టరండి. మన కాళ్ళ మీద మనం బతికినాం అనుకోండి, ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ బైక్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా తీసుకున్నారు, కరెక్టే. కాకపోతే దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ట్రాఫిక్ టైంలో కొంత మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే మీరు ఆల్రెడీ చేస్తే ఏమనిపిస్తుంది? ఏమి అనిపించలేదు. ఎలా ఎప్పుడు దేంట్లో జాయిన్ అయినా కూడా ఇబ్బందులు అంటే ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అన్నిటికీ సిద్ధపడే ఇది నేర్చుకున్నాను. ఇది ఇక్కడ చూస్తే కనుక నిజంగానే వీళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా అద్భుతమైన విషయాన్ని మనకి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ బైక్స్ని వీళ్ళంతా కూడా ర్యాపిడోస్లో అప్లై చేసుకొని వీళ్ళంతా ఈరోజు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం. అంటే జనరల్గా ఉమెన్ జర్నీ చేసినప్పుడు కొన్ని రకాలైన ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి. బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ, బైక్లో వెళ్ళేటప్పుడు కానీ, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినా కూడా ట్రాఫిక్ అవన్నీ చూస్తే కొంత భయపడతాం. అలాగే కొన్ని ఆలోచనలు మన మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ర్యాపిడో అనేది ఉమెన్స్ రైడ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ఫీల్? అంటే మేము చాలా కష్టంగా ఉండే కుటుంబాన్నే మేము నడుపుకొని వస్తున్నాం. అలానే ర్యాపిడో నడపడం అంటే అది మాకు కష్టమే, కానీ అది మేము బేస్ చేసుకొని చేయడానికి మేము. అంటే ఎందుకు ఈ ఫీల్డ్ అని ఎంచుకున్నాం? అంటే మేము ఉండేది కూడా ఎక్కువ ఫీల్డ్ వర్క్ అండి, ఫీల్డ్ వర్క్లో ఉంటాం మేము. ఇలా ర్యాపిడ్ అంటే త్వరగా వాళ్ళ గమ్యాన్ని తొందరగా చేర్చడానికి మాకు కూడా ఒక అవకాశం వచ్చినట్టుగా ఉంటుంది కదా ఎవరినైనా, అదొకటి. తర్వాత ఏంటంటే మాకు కూడా ఫీల్డ్లో ఎక్కువ ఉంటాం కాబట్టి మాకు కూడా ఫీల్డ్ అంతా బాగా తెలుసు.
బాగా అవగాహన ఉందన్నమాట దానివల్ల. సో ఇది ఇక్కడే మొత్తానికి ఈ ఉమెన్స్ డే సందర్భంగా విశాఖపట్నంలో మహిళలంతా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ని, అంటే ఒక ఉమెన్ రైడ్ని వీళ్ళంతా కూడా స్టార్ట్ చేశారని మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ బైక్స్ ద్వారా వీళ్ళంతా కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవడంతో పాటు ఇతరులకి, అంటే ఇతర మహిళలకి వాళ్ళంతా హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశం కూడా ఉంది. డ్వాక్రా లోన్స్ ద్వారా ఈ బైక్స్ని వీళ్ళంతా కొనుక్కొని ఉమెన్ ర్యాపిడో సిస్టమ్ అనేది వీళ్ళంతా కూడా స్టార్ట్ చేశారు. ఈ ఉమెన్స్ డే నుంచి కూడా తమందరివి కూడా స్వతంత్రంగా మేము వెళ్ళే అవకాశాన్ని మేము తీసుకుంటున్నాం మా చేతుల్లోకి. ఈ ఉమెన్ రైడ్ అనేది ఇక మీదట ఇంకా స్పీడ్గా వెళ్ళి ప్రభుత్వ సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేము అందరం కూడా ఆకాంక్షిస్తున్నామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.